అమెజాన్ ఇండియాలో ఆన్లైన్ షాపింగ్ నిర్వహిస్తున్నటువంటి సంస్థ ఇది. అయితే ఈ సంస్థ కొత్తగా యూపీఐ లాంటి సర్వీసెస్ను కూడా అందిస్తూ ఉంది. అంతేకాకుండా ట్రావెలింగ్ సంబంధించినటువంటి విషయాల్లోకి వచ్చేసరికి ట్రావెలింగ్ డీల్స్కి ఆఫర్లు ప్రకటించింది. ఏ సంస్థకి దీనికి ఆన్లైన్ అంటే అందరికీ తెలుసు, ప్రతి చోట ప్రతి సందర్భంలో కాంపిటీషన్ అధికంగా ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది ఏంటి అని అంటే ప్రతి చోట ప్రతి సందర్భాల్లో దీనికంటే మెరుగైన ఆఫర్ ఇస్తూ ప్రత్యర్థులు దిగుతుంటారు. కాకపోతే నాణ్యత ట్రస్టబిలిటీ ఉన్న కంపెనీలు కొన్ని ఉన్నాయి, అందులో ఇది ఒకటి. ఇప్పుడు ఏకంగా విమానయాన బుకింగ్ చేసుకునేటువంటి వాళ్ళకి అమెజాన్ ద్వారా బుక్ చేసుకునేటువంటి వాళ్ళకి 10% డిస్కౌంట్ ఇస్తామని చెప్పింది. అయితే యూపీఐ కానీ లేకపోతే దీని అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఐసిఐసి బ్యాంక్ అనుబంధంగా పనిచేస్తూ ఉంటుంది. దీని నుంచి తీసుకున్న 10% డిస్కౌంట్ అధికంగా ఇస్తామని చెప్తుంది. అయితే ఇంటర్నేషనల్ బుకింగ్స్ వలన అమెజాన్ ద్వారా చేసినట్లయితే 5,000 రూపాయలు క్యాష్ బ్యాక్ ఇస్తామంటూ చెబుతాం. అయితే ఇంతలో ఇది కాకుండా హోటల్ బుకింగ్, మన నిత్య జీవితంలో ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ అనేక రూములు బుక్ చేసుకుంటాం. అలాంటి సందర్భాల్లో ఇప్పుడు చెప్పినటువంటి అమెజాన్ సంబంధించినటువంటి ఈ డీల్స్ను ఉపయోగించి కనుక పేమెంట్ చేసేటట్టయితే వాళ్ళకి 30% రాయితీ వస్తుంది. అయితే ఉబెర్ లాంటి సంస్థలకు వచ్చేసరికి 10% రాయితీ ఇస్తూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో పట్టణ ప్రాంతాల్లో అయితే 5%, కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకైతే 10%, ఫస్ట్ ట్రాన్సాక్షన్ 10%, మిగతా వాళ్ళకి సందర్భాల్లో 5% డిస్కౌంట్ ఇస్తూ ఉంటుంది. అట్లా ప్రతి సందర్భాల్లో భారీ డిస్కౌంట్లను ఇవ్వడమేతో పాటు యూజర్లకి నమ్మకం కలిగించి దాదాపు కోట్ల మందిని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ దిశగా నడిపినటువంటి సంస్థ ఇది. అయితే అమెజాన్ అంటే అందరికీ తెలుసు, భారీ ఆఫర్లు ఇవ్వడమే కాకుండా ఆన్ టైం డెలివరీ చేసేస్తుంది అన్న నమ్మకం రావడంతో ప్రతి అవసరానికి దీని మీద ఆధారపడుతూ ఉండేటువంటి సందర్భం. అయితే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఈసారి కూడా బిగ్ సేల్స్ పేరుతో వస్తుంది. ఎందుకంటే మొన్ననే ఉగాది అయిపోయింది కాబట్టి ఇప్పుడు పెద్దగా డైరెక్ట్ ఇవ్వలేం కాబట్టి డైరెక్ట్ సేల్స్కి వస్తుంది. అయితే 2వ డేట్ నుంచి మే 2 నుంచి ప్రకటించేటువంటి అవసరం ఉంది. తద్వారా మార్కెటింగ్ గుత్తాధిపత్యం కోసం, అదేవిధంగా ఒక్కరోజే దాదాపు 50 కోట్ల వరకు విలువ కలిగేటువంటి వస్తువుల సేల్ చేయగలిగేటువంటి సంస్థ. అంటే ఇది పెద్ద ట్రాన్సాక్షన్ ఒక్క రోజులోనే జరుగుతాయి. అంటే అర్థం చేసుకోవచ్చు ఈ సంస్థ ఎంత పెద్దదో అని. అలాంటి సందర్భాల్లో ఇప్పుడు ఇలాంటి ఆఫర్లు కూడా ఇవ్వడంతో మరింత కస్టమర్కి దగ్గర అవ్వడం, అంతేకాకుండా దీనివల్ల ఒక లాభం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక అమెజాన్ ఒకటి ఇన్స్టాల్ చేసి కనుక యాప్ ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటే వేరే సందర్భాల్లో వేరే చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ దీనికి మొబైల్ రీఛార్జెస్, అదేవిధంగా డిటిహెచ్ పే చేసేది, అదే వాటర్కి సంబంధించింది లోన్ పే చేసేది, ఇట్లా అనేక రకాల సర్వీసెస్ని కూడా ఇందులోనే చేస్తుంది. తద్వారా ఏమవుతుందంటే అన్ని సర్వీసులు ఒక దగ్గర లభిస్తే కస్టమర్కి హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే ప్రతిసారి వేరే అప్లికేషన్లు ఉపయోగించకుండా ఒక్కదానిలోనే అన్నీ లభిస్తే తను ఎంతో సంతోషిస్తాడు. అటువంటి సర్వీసెస్ని అందించడంలో అమెజాన్ బెస్ట్గా ఉండడంతో పాటు ఇంకొక విషయం చెప్పుకోవాలి. ఏదైనా ప్రాబ్లం వచ్చిన వెంటనే కస్టమర్ కేర్ని సంప్రదించవచ్చు వెంటనే. ఎట్లా చేయొచ్చు అంటే కింద మెనూ బార్లో కస్టమర్ కేర్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన కాల్ చేసి మాట్లాడవచ్చు. అయితే ఇది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినా అన్ని లాంగ్వేజ్ల్లో ఉంది. మరి భారతదేశంలో సుమారు ఎక్కువగా మాట్లాడేటువంటి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, మలయాళీ భాషల్లో కూడా టెలికాలింగ్ సేవలు అందిస్తూ ఉంటారు. తద్వారా ఏమవుతుందంటే సేవలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే ఫోన్ చేయొచ్చు. మీరు ఏ లాంగ్వేజ్ వాళ్ళు అయినా సరే ఇటు చేసుకోవచ్చు. అంటే ఇన్ని వెసులుబాట్లు ఈ సంస్థలో ఉన్నాయి కనుక ప్రజలు మెచ్చుతున్నారు. ఎక్కువ సంఖ్యలో ఆదరింపబడుతుంది అమెజాన్ అనేటువంటి సంస్థ. అందుకే మీరు కూడా ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు ఇలాంటి యాప్స్ని అందరూ కూడా ఉపయోగించుకొని నిత్య జీవితంలో మరిన్ని విషయాల కోసం తెలుసుకున్నట్టు మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.